నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు ప్రాంతంలో ఉన్నటువంటి ఇందిరా భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు సమానత్వపు హక్కు చోరీకి గురియవుతుందని కాంగ్రెస్ పార్టీ అధినేత, లోకసభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపిస్తే, ప్రశ్నిస్తే, శాంతియుతంగా 300 మంది ఎంపీలతో కలిసి నిరసన తెలియజేస్తే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ బీజేపీ జేబు సంస్థగా మారిందని, అక్రమ పద్ధతిలో దొంగ ఓట్ల ద్వారా గెలవడం బీజేపీకి అలవాటుగా మారిందని, చివరకు ఎలక్షన్ కమిషనర్ను అపాయింట్ చేయాలన్న వారికి ఇష్టమైన పద్ధతిలో చట్టాలు చేస్తున్నారని, ఎంపిక ప్రక్రియలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను పక్కన పెట్టారని, బీజేపీ ఇష్టానుసారంగా రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేయడానికి పూనుగుందని కిరణ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. రాహుల్ గాంధీ పేర్కొన్న విధంగా పారదర్శకంగా డిజిటల్ విధానంలో ఒక వ్యక్తి ఒక ఓటు పద్ధతిలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, ఒకపక్క నొక్కివక్కాణిస్తున్న బీజేపీ నాయకులు అసంబద్ధమైన వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వాపోయారు. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉంచాలని అంటూ, అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వం అసంబద్ధంగా జిల్లాల పునర్విభజన చేసిందని, తద్వారా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూరును తిరుపతి జిల్లా కింద, కందుకూరును నెల్లూరు జిల్లాలో చేర్చడం ఒంటిక్తు పోకడలతో ప్రజలను అస్తవ్యస్తలకు గురిచేశారని, దానికి జగన్మోహన్ రెడ్డికి ప్రజల గుణపాఠం చెప్పారని నారపరెడ్డి తెలిపారు. ప్రస్తుతము నెల్లూరుని ఆనుకుని ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంను గూడూరు జిల్లా కింద చేర్చుతామని, అనేక వార్తాపత్రికల్లో వచ్చిన ఆధారాలతో ప్రజల్లో అయోమయం నెలకొందని, ఎట్టి పరిస్థితుల్లో సర్వేపల్లి నియోజకవర్గంను నెల్లూరు జిల్లాలో ఉంచాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రికి కాంగ్రెస్ పార్టీ తరఫున లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 2 ప్రాంతీయ పార్టీల వలన ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై ఉంటుందని స్వయాన రాహుల్ గాంధీ ప్రకటించారని, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నాయకత్వంలో విభజన సమస్యల పరిష్కరించడానికి ఉద్యమిస్తామని, రాజన్న రాజ్యం రాష్ట్రాల్లో షర్మిలమ్మ వల్లే సాధ్యమని నారపరెడ్డి అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కె. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్, సర్వేపల్లి కోఆర్డినేటర్ హరి, అడ్వకేట్ సుధీర్, రూరల్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, ధనుంజయ్, మైనార్టీ నాయకులు అల్లావుద్దీన్ ఇర్ఫాన్, ఓబీసీ నరేష్, మైనార్టీ రెహమాన్, సేవాదళ్ సుజాత, హనీఫ్, భాషా తదితరులు పాల్గొన్నారు. ఆధారాలతో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరలేని పరిస్థితి. ఒక ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి ఒక సంస్థ స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లోనే కౌంటింగ్ పోలేని ఓట్ల కన్నా కూడా 12.5% ఎక్కువ ఓట్లు పోలేయంటే కూడా దాని మీద కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీని ఎదిరించేటటువంటి ధైర్యం కానీ, నరేంద్ర మోడీకి ఎదురుగా మాట్లాడేటటువంటి సత్తా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి ఆయన చేసినటువంటి అవకతవకలు ఎక్కడ బయటపడి మమ్మల్ని ఇబ్బంది పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి తొత్తుగా మారారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రయోజనాల పక్షాన బీజేపీతో కొట్లాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలమ్మ గారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పట్ల, రాష్ట్రానికి ఇచ్చే విభజన హక్కుల పట్ల, వీటన్నింటి గురించి కూడా కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ వాదులందరూ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజశేఖర రెడ్డి గారు లాంటి సుపరిపాలన చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కూటికి రావాలని, కాంగ్రెస్ కూటికి వచ్చేదానికి కూడా వాళ్ళు ఈరోజు దేశంలో జరిగేటటువంటి ఏ యొక్క ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అన్ని కూడా విపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ ప్రధాన అభ్యర్థిగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. ప్రజల పక్షాన, ప్రజాస్వామ్య పక్షాన కొట్లాడే నాయకుడు రాహుల్ గాంధీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడేటటువంటి వ్యక్తి షర్మిలమ్మ గారు. కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా కలుపుకొని పెద్ద శక్తిగా ఎదుగుతుందని ఆశిస్తున్నాం. రెండో విషయం,